నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి గంగ జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య బిగ్ బాస్ షో నీచపు సంస్కృతి కోర్టు నుంచి బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు వెళ్లాయి బిగ్ బాస్ అందాల పోటీలు మన భారత సంస్కృతి కాదు ఇలాంటి చర్యలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలి మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతి నగరంలో ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా నేలకొరిన వృక్షాలు విరిగిన విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించండి అధికారులను ఆదేశించిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష వార్తల్లోని వివరాలు తిరుపతి రూరల్ మండల పరిధిలోని గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్ధరణ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు ముందుగా గాంధీపురం పంచాయతీకి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కి ఎమ్మెల్యే పులివర్తి నానికి అధికారులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ముందుగా గాంధీపురం పంచాయతీకి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కి ఎమ్మెల్యే పులివర్తి నానికి కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌస్ ను రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య ఉన్నా గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదని స్థానికులు అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే చొరవతో 6 పంచాయతీల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు 20 లక్షల రూపాయలతో 2 లక్షల లీటర్ల తాగునీరు ట్యాంకును మరమ్మతులు చేసి కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుపతి రూరల్ మండల పరిధిలోని శ్రీనివాసపురం పద్మావతిపురం ఓటేరు వేదాంతపురం గాంధీపురం అవిలాల పంచాయతీలలో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అంటారు గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా నాయకుల ధనార్జనే ధ్యేయంగా పరిపాలించారని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు తిరుపతి రూరల్ మండల పరిధిలోని శ్రీనివాసపురం పద్మావతిపురం ఓటేరు వేదాంతపురం గాంధీపురం అవిలాల పంచాయతీలో గల పంచాయతీ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేసింది వైసీపీ ప్రభుత్వ పాలకులు అన్నారు పంచాయతీలలో అభివృద్ధి మరమ్మతుల పేరుతో నిధులు కాజేశారని ఎమ్మెల్యే తెలిపారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులోని నీళ్లను కొలాయి తిప్పి బిందెలలో నీళ్లను పంచాయతీ మహిళలకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రతినిధులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బిగ్ బాస్ షో ముమ్మాటికి అసాంఘిక చర్య నీచపు సంస్కృతే కొన్నేళ్లుగా పోరాటం చేస్తుంటే కోర్టుకెళ్లాక 3 ఏళ్లు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు వెళ్లాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు తిరుపతి బైరాగి పట్టణంలోని గంధమనేని శివయ్య భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తిరుపతి బైరాగి పట్టణంలోని గంధమనేని శివయ్య భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు బిగ్ బాస్ షో ద్వారా సమాజానికి హాని ఉందని షో ద్వారా నీచపు సంస్కృతికి ప్రజలు ఆకర్షితులై అనేక అవాంతరాలు కలిగి అవకాశం ఉందని తొలి నుంచి పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు తక్షణమే బిగ్ బాస్ షో వంటి అసాంఘిక కార్యకలాపాలను నిలుపుదల చేయాలని పలు దఫాలుగా పోరాటాలు చేశామన్నారు అయితే అప్పట్లో బిగ్ బాస్ షోపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తీసుకోకపోగా జిల్లా కోర్టులు సైతం విన్నపాలకు స్వీకరించలేదన్నారు ఈ నేపథ్యంలో తాను స్వయంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి బిగ్ బాస్ షో వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని షో ద్వారా నిర్వాహకులు బాహ్య ప్రపంచానికి ఇస్తున్న మెసేజ్ ఫలితంగా అనేక ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంటూ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు వివరించారు 3 ఏళ్ల తర్వాత కోర్టు నుంచి నేటికి బిగ్ బాస్ నిర్వాహకులకు బాధ్యులకు నోటీసులు వెళ్లాయని బిగ్ బాస్ షో వల్ల సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇదిలా ఉండగా తెలంగాణలో ఇటీవల స్త్రీ అందాల పోటీలను నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు ప్రపంచంలోనే భారత సంస్కృతి అత్యున్నతమైనదని స్త్రీని గౌరవించుకోవటంలో మన భారతీయులు గొప్పదని ప్రపంచ దేశాలన్నీ భారత సంస్కృతిని అనుసరిస్తూ ఉంటే పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి హైదరాబాద్లో స్త్రీల అందాల పోటీలు నిర్వహించడం దౌర్భాగ్యమన్నారు ఇకనైనా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలపై దిద్దకుండా సరైన విధానాలను నెలకొల్పడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు బిగ్ బాస్ నిర్వాహకులు కోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు
ఈ బిగ్ బాస్ అనేది చాలా హీనమైన సంస్కృతికి నిదర్శనం. దీన్ని బ్యాన్ చేయండి అన్న. అయితే దాని వివరణ కూడా ఏం చెప్పారంటే, ప్రారంభంలో ఒక ముగ్గురు హీరోయిన్లు మమ్మల్ని పెడతాడు. పెట్టి నాగార్జున వచ్చి అభిజిత్ అనే హీరోని పిలిచి, ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అయితే అభిజిత్ ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయి డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని చెప్తాడు. వాళ్ళ పేరు వద్దులే పాపం, వాళ్ళ ఫోటోలు పెట్టాడు. ఆ హీరోయిన్లు ఎవరికైనా నాగార్జున కుటుంబాలు కాదు, వాళ్ళు మామూలు హీరోయిన్లు వాళ్ళు. అదే నాగార్జున కుటుంబంలో హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు పెట్టలే. నాకు అనిపించింది యువతకు ఇదే సంకేతం. అంటే ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకోవచ్చు, ఇంకో అమ్మాయితో కలిసి తిరగచ్చు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? ఇదే సంస్కృతి యూత్కి ఇచ్చేటువంటి సందేశం. ఇంతగా పెంచిన పల్లికి మన సందేశం ఒకటి ఉందా? దాని మీద రియాక్ట్ అయ్యి నేను కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు వేసాను. పోలీస్ స్టేషన్ వాళ్ళు దండం పెట్టారు, మా వాళ్ళు కాదని. సింధు కోర్టుకి వెళ్ళా, వాళ్ళు దండం పెట్టి రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వెళ్ళా, వాళ్ళు రిజెక్ట్ చేశారు. హైకోర్టుకి వేస్తే ఇప్పుడు మూడేళ్ల తర్వాత దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీస్ జారీ చేస్తున్నారు. అప్పుడు చెప్పిన మీరు నోటీస్ జారీ చేయండి అని చెప్పినాం, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోమని చెప్పేసాను. కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని కొనేటువంటి శక్తి ఉండేటుంది. చూడకపోతే కార్పొరేట్ వ్యవస్థల కన్నా పెద్ద కార్పొరేట్గా ఉన్నట్టుంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దాని చూసి అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడాలని? చీప్గా వ్యభిచారం చేయకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేసుకోవడం చెప్పడమే కదా ఇది. అద్దాల మేడలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది గౌరవప్రదమైంది, గుడిసెలో కూర్చొని వ్యభిచారం చేస్తేమో అది అసహ్యమైందా? ఇదేంటి ఇది గొడవ? దాని మీద అసహ్యం వేసి అది చూసేటువంటి అనేక మంది చెడిపోతున్నారు. తిరుపతి నగరంలో ఆదివారం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఇంజనీరింగ్ అధికారులను, విద్యుత్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులతో కలిసి 11, 27వ డివిజన్ పరిధిలోని చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి, తాతానగర్లో సోమవారం ఉదయం దగ్గరుండి పర్యవేక్షించారు. నేల కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించాలని, డ్రైనేజీ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృక్షాలు, మొక్కలు, విద్యుత్ స్తంభాలు, కారు, ఆటోలు, షాపులు ధ్వంసమైన వాటిని పరిశీలించారు. వీఆర్ఓ మాట్లాడి షాపుల వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆదివారం అకాల వర్షం బీభత్సం సృష్టించిందని, ఆకస్మిక వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు సకాలంలో నగరపాలక అధికారులు, విద్యుత్ అధికారులు వెంటనే వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలు కూడా 2-3 రోజుల్లో గాలివాన ఉన్నాయని అప్రమత్తంలో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ రాజు, శానిటరీ సూపర్వైజర్ సుమతి, నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, తులసి యాదవ్, పాషా, కృష్ణ, విద్యుత్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటలు ఎక్కువ గాలి, వర్షం, ఉరుములతో కూడినటువంటి వాతావరణ మార్పు అకస్మాత్తుగా, అంటే సడన్గా ఎవరు ఊహించినట్టు విధంగా 2 గంటలు తిరుపతి నగరంలో బీభత్సం సృష్టించింది. సో ఇక్కడ మెయిన్గా గంగమ్మ గుడికి పోయేటువంటి రహదారిలో ఒక హరిణి టవర్స్ దగ్గర పాత చెట్టు ఒకటి, కొన్ని సంవత్సరాల పాత చెట్టు, అది కూడా కూలి రోడ్డు మీద పడి ట్రాఫిక్ అంతరాయం కలగడము, అట్లాగే అక్కడ వాహనదారులు మీద కూడా పడి ఇంజురీస్ కూడా అవ్వడం జరిగింది. అలాగే పెద్ద కాపు లేఅవుట్లో 2 వీధులలో కూడా పెద్ద పెద్ద చెట్లు కూడా రోడ్డు మీద పడడము, ఒక ప్రైవేట్ వాహనం కారు కూడా ధ్వంసమైంది పూర్తిగా. సో ఇంకా ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే చాలా చోట్ల, అంటే ఈ ఏరియాలో దాదాపుగా 4 పోల్స్ డ్యామేజ్ అయ్యి వైర్స్ అన్నీ కూడా తెగి పడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు, నాయకులు అందరూ వెంటనే అప్రమత్తమై అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని డిపార్ట్మెంట్స్, అంటే కమిషనర్ గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, అట్లాగే ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీరు వాళ్ళు అందరూ కూడా నిన్న వెంటనే స్పందించి ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా
చెట్లనన్నీ కట్ చేసి తరలించడము, అట్లాగే లైన్స్ని దాదాపుగా ఎలక్ట్రిక్ లైన్స్ ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో పోల్స్ అవన్నీ కూడా వీలైనంత త్వరగా రిస్టోర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే న్యూ పోల్స్ని తీసుకొచ్చి వేయాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ కొన్ని పెద్ద కాపు లేఅవుట్లో కూడా దాదాపు ఆఫ్టర్నూన్ లోపల ఈ ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ లైన్స్ని కూడా రీస్టోర్ చేస్తామని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే మాకు ఇచ్చిన సమాచారం అధికారులు ఏంటంటే ఈ 3 రోజుల్లో కూడా వాళ్ళకు ఫోర్కాస్ట్ ఉంది, ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మరీ కూడా ఇట్లాంటివి వర్షము గాలులతో కూడినటువంటి వర్షాలు ఈ 3 రోజులు కూడా ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాంటప్పుడు ఎక్కడ బయట తిరగకుండా, పెద్ద పెద్ద చెట్ల కింద ఎక్కువసేపు ఉండకుండా, సో అందరూ కూడా అప్రమత్తమై ఉండాలని ప్రజల్ని కోరుకుంటున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గంగ జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లు, ఇందిరా మైదానం, క్యూ లైన్లు, పొంగల కొరకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని అన్నారు. దర్శనానికి అనుమతించే ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, బీఏపీలు వెళ్లే క్యూ లైన్లను పక్కాగా చేయాలని అన్నారు. దర్శన అనంతరం భక్తులు వెలుపలికి వెళ్లే ర్యాంప్, క్యూ లైన్లను ఆర్ఎండ్బీ అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసే మార్గం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ భక్తుల మధ్య తోపులాట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆలయంలోనూ పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. తుడా కార్యాలయంలో వీఐపీల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. మిగిలిన వాహనాలు లోనికి రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఇందిరా మైదానంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు. ఆలయంకు వెళ్లే మార్గంలో ఉన్న దుకాణదారులు రోడ్లపైకి రాకుండా మార్కింగ్ చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పంగులు పెట్టే మార్కెట్లో తగు ఏర్పాటు చేసి నీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. కమిషనర్ వెంట రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ, ఆర్డీఓ రామ్మోహన్, ఏఎస్పీ రవిమనోహరాచారి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 4 తమ సమస్యలు తెలుపగా 42 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణలు పాల్గొని అనాథ శవాలను తరలించేందుకు వాహన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవానీ నగర్ నందు యూడీఎస్ బ్లాక్ అయ్యి రోడ్లపై నీరు వెళ్తున్నాయని పరిష్కారం చూపాలని, మాస్టర్ ప్లాన్ రోడ్లలో డివైడర్లలో ఉన్న మొక్కలకు నీరు పెట్టాలని, రోడ్లకు ఉన్న బోర్డులు సరిచేయాలని, డబుల్ డెక్కర్ బస్సు వినియోగంలోకి తీసుకురావాలని, తిమ్మినాయుడు పాలెం రోడ్డు పక్కన చిన్న షాపు ఉందని అక్కడికి చేరిన కొంతమంది అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం తాగి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ బంకు తొలగించాలని, కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇప్పించాలని, తమ ఇంటి పక్కన స్థలం కోర్టులో ఉందని అయినా గోడ నిర్మిస్తున్నారని పరిశీలించాలని, టీకే స్ట్రీట్ నందు చెత్త వేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. అలాగే కేవీ లేఅవుట్ నందు నగరపాలక సంస్థ స్థలం అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వస్తున్నాయని శుభ్రం చేయాలని, రాఘవేంద్ర నగర్ నందు ఇంటి పక్కన కులిన వ్యర్థాలు వేస్తున్నారని పరిష్కరించాలని, శంకర్ కాలనీలో యూడీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని, ఎస్కే ఫాస్ట్ ఫుడ్ పక్కన సందులో చెట్టు కొమ్మలు ఎక్కువగా ఉండడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని పరిష్కారం కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి,
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగర జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించాలని చిత్తూరు నడివీధి గంగమ్మ వంశపార్యపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి సీకే లావణ్యబాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం చిత్తూరు పుణ్యమ్మన్ ఆలయంలో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర పర్వదినాన్ని నిర్వహించే విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. పుణ్యమ్మన్ ఆలయంలో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర పర్వదినాన్ని నిర్వహించే విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. సీకే లావణ్యబాబు మాట్లాడుతూ ఈ నెల 13, 14వ తేదీల్లో నడివీధి గంగమ్మ జాతర పండుగ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన పహల్గామా దాడికి సంబంధించి నగరంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలకు చోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కోసం జిల్లా ఎస్పీని సంప్రదించడం జరిగిందన్నారు. 13వ తారీఖు వంశపార్యపర్య ధర్మకర్త సీకే బాబు కుటుంబ సభ్యులచే తొలి పూజ నిర్వహించి ముసుగు తొలగించడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీ ఓంశక్తి విన్యాసాలతో సారె తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లను వీధిలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తుల కాలక్షేపం నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని పండుగను విజయవంతం చేయాలని సీకే లావణ్య కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హేమంత్ కుమార్, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు వెంకటేష్, సిఆర్సి రవి, బాలాజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనమందరూ ఎంతో ఆతృతతో చూస్తున్న గంగ జాతర చాలా తొందరగానే వచ్చేసింది. కాలం అంతా ఇరున్న తిరుగుతూ పోతూ ఉంది అనేదానికి ఒక ఉదాహరణ. మనం రేపు చాటు కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. అట్లే 13, 14వ తేదీలో అమ్మవారు జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి పెద్దవాళ్ళు ఏర్పరిచిన కట్టుబాట్లను ఎక్కడా కూడా అతిక్రమించకుండా, శక్తి వంచన లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు గారు, హేమంత్ గారు, మా కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, అమ్మవారి భక్తులు, సహాయ సహకారాలు, అట్లాగే వీర సిద్ధార్థులు, తరతరాలుగా కుటుంబాలు వాళ్ళ పరంపరతో ఈ గుడిలో సేవ చేస్తున్న కుటుంబాల పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాయశక్తులా పనిచేస్తున్నారు. ఒక్కసారి మనం గంగమ్మ చరిత్రను పరిశీలిస్తే, అంటే రాయలసీమ ప్రాంతంలో గంగమ్మ జాతరలు జరపడం చాలా ప్రముఖంగా ఉంది. అంటే శతాబ్దాల క్రితం మన ఊర్లో ఎందుకు ప్రారంభమైంది, మా తాత ముత్తాతలు, మరి హేమంత్ గారి తాత ముత్తాతలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేశారు అంటే అప్పటి పెద్దవాళ్ళు లేకపోయినా కూడా కొన్ని రికార్డ్స్ ప్రకారం ఊర్లో మలేరియా వచ్చిందని, డెంగ్యూ వచ్చిందని, అంటే కాలరా వచ్చిందని, అంటే అప్పుడు కాలరా ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మన కరోనా అప్పుడు చూసాం. అంటే వేలకు వేలు, లక్షలకు లక్షలు ప్రజలు చనిపోయేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో అంటే మన శక్తి అంతా క్షీణించిపోయినప్పుడు ఒక దైవ శక్తి పైన మనం ఆధారపడతాం. ఆ విధంగా అన్నిటికంటే పెద్ద శక్తి మాతృశక్తి, అంటే అమ్మవారి శక్తి. ఆమెను ఎవరైతే శరణాగతి వేడుతారో వాళ్ళందరూ కూడా బయటపడతారు అని శాస్త్రం యొక్క ఉవాచం. అందుకని మన పెద్దవాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తారు. సో అదొక నేపథ్యం అయితే, మాతృస్వామి కుటుంబాలు అంటే తల్లిని ప్రధానంగా చేసుకొని ఉండే కుటుంబాలు ఉంటాయి. అంటే దాంట్లో మగవాళ్ళకి ఆస్తిపాస్తులు కూడా ఇవ్వరు, ఆడవాళ్ళకు మాత్రమే. అంటే చాలా మటుకు కుటుంబాల్లో ఆడవాళ్లే మొత్తం సంసారాన్ని కూడా నడిపించే సారథులుగా ఉంటారు. అంటే అట్లాంటి క్వాలిటీస్ అన్నీ అమ్మవారిలో ఉంటాయి కాబట్టి దాన్ని పూజ చేసేవాళ్ళు కూడా దాన్ని ఆకలింపు చేసుకుంటారు. ఆ అమ్మ కాపాడుతుంది వాళ్ళని అని ఆలోచిస్తారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, మీ 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ చేశారు. కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. మేయర్ అముద, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజ్కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, వసంత్ కుమార్, కాజూరు బాలాజీ, అశోక్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చిత్తూరు నగరపాలక పరిధిలో భూగర్భ జలాలు పెంచడం, కట్టమంచి చెరువు కట్టను పటిష్టం చేసి సుందరీకరణ చేయాలని మంచి ఉద్దేశంతో పూడికతీత పనులు చేస్తుంటే అక్కడేదో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు కొందరు పని కట్టుకుని ప్రచారం చేయటం తగదన్నారు. ఎన్టీఆర్ జలాశయంలో నీటిని కట్టమంచి చెరువుకు తెప్పించాలనే భావనతో అధికారుల సూచన మేరకు 6 నెలల క్రితం స్వయంగా జిల్లా కలెక్టర్ స్వయంగా పూడికతీత పనులు ప్రారంభించడం జరిగిందని, వర్షాలు రావటం, చెరువులో నీటి మట్టం కారణంగా పనులు ఆలస్యమైందన్నారు. కట్టమంచి చెరువులో పూడిక పేరుకుపోయి కాలువల కంటే ఎత్తుగా ఉండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, ఈ పరిస్థితుల్లో చెరువులు వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయడం కోసం ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోనే పూడికతీత పనులు జరుగుతున్నాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో భాగంగా చిత్తూరు బస్టాండ్ను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్, షాపింగ్ మాల్గా అభివృద్ధి చేస్తామన్నారు. పీవీకేఎన్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామని, యూనివర్సిటీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల రాజస్థాన్లోని యూనివర్సిటీకి వెళ్లి పరిశీలించామని, మరో 4-5 యూనివర్సిటీలను పరిశీలించి చిత్తూరుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నారు. నగరంలో ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురికాకుండా ఆయా సంస్థలకు ఆదాయ మార్గాలుగా మారుస్తామన్నారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని, మొదటగా ప్రభుత్వ స్థలాల్లో పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో తెదేపా క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు స్వీకరిస్తాం ఈ మంచి పని చేయడానికి మేము కూడా అని అనేటట్టయితే ఖచ్చితంగా అపోజిషన్ నాయకుడిని గౌరవించి ఈ కట్టమంచి చెరువు పనులు డబ్బులు బాగా వస్తున్నాయి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే కుటుంబానికి అన్నారు. నాకు డబ్బులు కావాలి అంటే నేను ఉన్న కాడ ఉంటే డబ్బులు వస్తాయి, చిత్తూరుకి ఇంత దూరం రావాల్సిన అవసరం ఉన్నట్లే. కాబట్టి దీన్ని వారికే ఇచ్చేద్దామని కూడా మేము తీర్మానం తీసుకున్నాం. అంటే మంచి పని చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఇది చిత్తూరు అంటే ఒక ఎమ్మెల్యేకో ఒక పార్టీకో కాదు కదా, ప్రజా సామ్రాజ్యంలో ఎవరు మంచి చేయాలన్నా చేయొచ్చు. అంటే కొందరు ఎలక్షన్లు అప్పుడు మాత్రం మంచి చేస్తారు, వాళ్ళు కొన్ని క్యాంటీన్లు పెడతారు, ప్రజలకి దాన ధర్మాలు చేస్తారు. అలాగే మున్సిపాలిటీలో కూడా అధికారం వాళ్ళ చేతిలోనే ఉండింది. అదేదో ట్యాక్స్ కలెక్షన్ అంటే దాన్ని ఏమంటారు, గేట్ కలెక్షన్. మేము ప్రజలకు ఉచితంగా ఇస్తాం, అట్లా హరిశ్చంద్రుడి భూమిపైన ఎవరు లేదు అని వారే టెండర్ వేసుకుంటారు. వారే అధికారులు భయపెట్టి ఆ టెండర్ని బయట రానికుండా ఒక 5-6 నెలలు గడుపుతారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మేము కరెక్ట్ అంటారు కదా, కరెక్ట్ ఎవరు లేదు అనేది ఈ రోజు నుండి నేను కూడా ప్రారంభించిన. గత ప్రభుత్వంలో జరిగినవన్నిటినీ కూడా మా కన్సల్ట్ అధికారులు కావచ్చు, మా నాయకులకు అప్పచెప్పి ఏమేమి జరిగిందో ప్రజలకు ఇల్లు తిరిగి చెప్పే కూడా రెడీ చేస్తాను. నాకేమీ భయాలు లేదు. గత ప్రభుత్వంలో నేనేం పని చేయలే, ఎక్కడ కూడా పదవుల్లో ఉన్నట్లా దోచుకోవడానికి లేదా ఉన్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి, ఇప్పుడు కదా నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే వేరే ఎవరికో పవర్ ఇచ్చేసి ఇంట్లో కూర్చున్నట్ల ఎమ్మెల్యే కూడా కాదు. నేను అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి పైన ఫోకస్ పెట్టుకొని ఉన్న. రాజకీయం నాకు తెలియదు, కొత్తగా వాళ్ళ రాజకీయ నాయకులు కాబట్టి అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రాజకీయం అంటే బాగా తెలుసు. కాబట్టి సాక్షి పత్రికలో వచ్చిన దాని ప్రకారం మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ లేదు ఇంకేమైనా అడిగితే నేను ఇది ప్రజల కోసం, నేను ఒక పేపర్ పైన రాసేసారు అని కాదు, ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ పేపర్తోనే మీరు చదివే కొందరు ఉంటారు కదా, వారికి కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి, ఎందుకంటే ఓటు వేశారు కాబట్టి చిత్తూరు ప్రజలందరికీ కూడా జరుగుతున్నది ఏమి అనేది తెలియాలి. కాబట్టి ఫస్ట్గా కట్టమంచి చెరువు పైన నేను రాసిన దాన్ని నేను మిమ్మల్ని మీ త్రూనే అడుగుతున్నా. మీకు ఏమన్నా ఉంటే మీడియా ముందు నిలబడి మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి గంగ జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. బిగ్ బాస్ షో నీచపు సంస్కృతి. కోర్టు నుంచి బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు వెళ్లాయి. బిగ్ బాస్ అందాల పోటీలు మన భారత సంస్కృతి కాదు. ఇలాంటి చర్యలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలి. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి నగరంలో ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా నేలకోలిన వృక్షాలు, విరిగిన విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించండి. అధికారులను ఆదేశించిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.